నరసింహస్వామికి శివుడికి యుద్ధం జరిగింది అని మీకు తెలుసా? నరసింహస్వామి హిరణ్యకశిపుడిని హతమార్చిన తరువాత ఆయన కోపాన్ని ఎవ్వరూ ఆపలేకపోతారు. అప్పుడు శివుడు శరభ అవతారంలోకి మారిపోయి నరసింహస్వామి దగ్గరికి వెళ్లి నరసింహ అని గట్టిగా అరుస్తాడు. నరసింహస్వామి కోపంతో ఊగిపోతూ అటు ఇటు చూస్తూ ఉంటాడు. హిరణ్యకశిపుడు చనిపోయాడు, నువ్వు నీ భక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడావు, ఇక నీ కోపాన్ని తగ్గించుకో అని అంటాడు. నరసింహస్వామి శరభని చూడగానే ఆయన శివుడి రూపం అని అర్థమైపోతుంది. శివ, నేను ఈ రోజు ఈ లోకంలో ఉన్న ఏ రాక్షసుడిని వదిలిపెట్టను. నా ఈ కార్యానికి నువ్వు అస్సలు అడ్డుపడకు శివ, లేదంటే నిన్ను కూడా ఈ రోజు నేను వదలను అని హెచ్చరిస్తాడు. నరసింహ, ఒక్క హిరణ్యకశిపుడు చేసిన తప్పుకి ప్రతి ఒక్క రాక్షసుడిని చంపడం సృష్టి నీతి కాదు. నువ్వు ఇలా చేయడం చాలా తప్పు నరసింహ అని శరభ చెబుతాడు. నరసింహస్వామి కోపంతో ఊగిపోతూ, లేదు, ఈ రోజుతో ఈ భూమి మీద శాంతి నెలకొంటుంది. నువ్వు ఈ రాక్షసు